తల్లిదండ్రుల ఆశలు తన ఆశలు నెరవేర్చుకుంటూ మరి వైద్య వృత్తిలోకి వచ్చి అంటే ఎక్కడైతే పని చేసే వర్కింగ్ ప్లేస్ లో ఆమె చంపబడ్డది, రేప్ చేయబడ్డది. అంటే ఇంకా ఎట్లా మరి ఇంకా. కాబట్టి ఇది పర్సనల్ గా కూడా ఎంతో వేధిస్తున్నటువంటి ఉమెన్ కు వేధిస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి తొందరలోనే మేము మహిళలను ఆర్థిక రంగంలో, అదే విధంగా సామాజిక భద్రత విషయంలో, ఎకనామికల్ సెక్యూరిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ టైప్ గా కొన్ని మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి, ఆ మహిళా సంక్షేమ శాఖ నుంచి కూడా ఆలోచించి వాళ్ళ గ్రూప్స్ ని ఇన్వాల్వ్ చేసి ఫస్ట్ మనం అనుకుంటాం శిక్ష, తర్వాత శిక్షణ. ఒక క్రైమ్ జరిగినప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఎట్లయితుందో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్రైమ్ ఇంక్రీజ్. అంటే క్రైమ్ జరగక ముందు కూడా ఎట్లా మనం దాన్ని నిర్మూలించాలి. ఒక నేరం జరిగినాక మనం కొంతమందికి ఉరిశిక్ష వేస్తున్నాం, ఎన్కౌంటర్స్ చేసి చంపేస్తున్నాం, అయినా కూడా ఇంకా మార్పు రావడం లేదు. పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలి, శిక్ష ఉండాలి. శిక్షతో పాటు శిక్షణ కూడా ఇవ్వాలి. లేడీస్ ను పూజించే దేశము, ఇవాళ దేవతలుగా కొలిసే ప్రాంతాలు మనవి. ఎందుకు ఇంత బ్రతికే అటువంటి స్వేచ్ఛ లేకుండా పోతుంది? కేవలం ఈ లైంగిక వాంఛతో ఎదుటి వాళ్ళు అమ్మాయిలను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. దాని పట్ల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, సంఘాలు అందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా తీసుకొచ్చి, మనం మహిళల్ని గౌరవించే పూజించే దేశంలో పుట్టినాం. మనం పుట్టింది ఒక తల్లి కడుపులో, మనతో నడిచింది చెల్లె, మనకు వెంట ఉండేది లైఫ్ లాంగ్ వైఫ్, ఆమె కూడా ఒక ఆడామనే. అయినప్పుడు ఎందుకు వాళ్ళ యొక్క జీవితాలను ఈ రకంగా